ఇది ఓకే. బట్ కాకపోతే తర్వాత బెట్టింగ్ యాప్స్ కేసు అప్పుడు మీరే బయటకు వచ్చి చెప్పారు కదా, అంటే అసలు తెలీదా, నాలెడ్జ్ లేదా, ఏంటి దాన్ని ఎలా నేను మొన్న అనుకోవాలి? కూడా అదే చెప్పాను దట్ సిన్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్, ఎందుకంటే అది ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ ఆల్ ఐ వాంటెడ్ టు సే నేను చేసింది తప్పు, తెలియకుండా చేశాను. ఎందుకంటే మమ్మల్ని గైడ్ చేసి ఇది తప్పు అని చెప్పి వాళ్ళు ఎవరు లేరు. సో అందుకే నేను ఇప్పుడు ఏ ప్రమోషన్ చేసినా వీఆర్ కీపింగ్ అ లాయర్ అండ్ వీఆర్ ఆస్కింగ్ దట్ ఇది కరెక్టా తెలుసుకొని, వాళ్ళ ఫర్మ్స్ ఏంటి అని తెలుసుకొని వీఆర్ డూయింగ్ ఇట్. అప్పుడు తెలియక చేసిన తప్పు అది తెలిసి ఇంకొకసారి చేయవు. సో తెలియక చేసినా, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అంటారు. బట్ కాకపోతే ఏంటంటే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ లేదు కదా. సో మరి దాని తర్వాత అంటే దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు, మరి మీరు దాన్ని ఎలా క్లియర్ చేసుకున్నారు? ఇంకా నడుస్తుంది కదా. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళకి గివెన్ అవర్ ప్రూఫ్స్, ఇది అయింది అని చెప్పాము. తర్వాత వీడియోస్ ఏమన్నారు, ఇంకా వెళ్ళి ఇచ్చాము. సో అది నడుస్తుంది ఇంకా. ఎస్. అయితే ఇప్పుడు అంటే ఈ కాంట్రవర్సీలు ఈ విషయాలు పక్కన పెడితే, బట్ బీయింగ్ ఏ తెలుగు అమ్మాయిలకి ఏంటంటే ఈ మధ్యన అవకాశాలు బాగానే వస్తున్నాయి, తెలుగులో అవకాశాలు కానీ వేరే దగ్గర కానీ. సో మీకు ఒక తెలుగు అమ్మాయిగా అంటే అవకాశాల కోసం ట్రై చేసినప్పుడు మీకు ఎదురైన హార్డ్షిప్స్ ఏంటి? ఈజీయా లేకపోతే ఈజీగా వచ్చిందా? అంటే పలానా యాక్ట్రెస్ కూతురు కాబట్టి లేకపోతే ఇంకోటని? డెఫినెట్లీ నేను యాక్ట్రెస్ కూతురు అని చెప్పి నాకు ఏ సినిమా ఈ రోజు వరకు రాదు కూడా. ఎందుకంటే నన్ను బిలీవ్ చేసే నేను చేస్తున్న 3 movies నాకు వచ్చాయి. దిస్ నెపోటిజం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఆల్సో. అండ్ ఇది ఏదైనా అనుకోండి కానీ తెలుగు అమ్మాయిలు రండి 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 అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. వచ్చినా కానీ మరి నేను ఉన్నాను, నాకు ఎన్ని సినిమాలు వచ్చేసాయి. ఐ డోంట్ నో. మరి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించిన చూస్తూనే ఉన్నాం కదా, లేదంటే ఈ అమ్మాయికి నెగిటివిటీ ఎక్కువ ఉంది వద్దు, లేకపోతే సోషల్ మీడియానా ఈ అమ్మాయిని చూసేసాం కదా వద్దు. తెలుగు అమ్మాయిలు వచ్చినా కానీ ఇవ్వట్లేదు క్యారెక్టర్స్. అలా అని చెప్పి నేను సురేఖవాణి కూతురు అని నాకు అసలే ఇవ్వట్లేదు. అంటే కూతురు అని ఇవ్వట్లేదు అంటే దానివల్ల నాకు ఆఫర్స్ రావట్లేదు అని నేను చెప్తున్నా. అంటే దానివల్ల నాకేం ఆఫర్స్ వచ్చేయట్లేదు. ఇప్పుడు దానివల్ల కొత్తగా ఆఫర్స్ ఏం రావట్లేదు. కాకపోతే ఇప్పుడు మమ్మీకి ఉన్న కాంటాక్ట్స్ తో చెప్పొచ్చు కదా. మమ్మీ చెప్పదు కదా, మమ్మీకి ఆవిడది నా మీద యూజ్ చేయాలి అని లేదు. సో మమ్మీ వెళ్ళి ఎవరికి చెప్పాలి అని కూడా లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నిజంగా తెలుగు అమ్మాయిలు ఇప్పుడు నేను వచ్చాను, నేను చూస్తాను, ఇంకొక 5 years చూస్తానేమో అప్పుడు ఏమో. కానీ ఇంకా వేరే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంకా అసలు కొంతమందికి లాంగ్వేజ్ కూడా రాదు, వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు. కొంతమంది యాక్టింగే రాదు, వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు. నేను చాలా హ్యాపీ. మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ పాపం తను ఎన్ని రోజుల తర్వాత తనకి బ్రేక్ వచ్చింది. సో మేబీ నాకు అన్ని రోజుల తర్వాత బ్రేక్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నది ఒకప్పుడు ఉండేది, ఏది ఎక్కువగా టీవీలో కనిపించేవాళ్ళు, ఎక్కువగా యూట్యూబ్లో కనిపించేవాళ్ళు, డిజిటల్లో కనిపించేవాళ్ళు ఉంటే అది ఇంకా కొంచెం ఉందంటారా? అంటే అలాంటి దానివల్ల ఏదైనా మీకు ఫేస్ చేశారా? అలా చెప్తున్నారంటే అంటే నేను ఒక 1-2 ఆఫర్స్ వద్దు, తనని ఇలా చూసేసి ఉన్నాం కదా, వద్దులే మళ్ళీ జనాలు చేంజ్ చూస్తారు థియేటర్లో అని అన్నది నేనే విన్నాను.